ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మార్చి 2వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక ఆంతర్యం శీర్షికలో మార్చి 3వ తేదీ నుండి యాదగిరిగుట్ట లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాల ప్రారంభం కారణంగా లక్ష్మీ నృసింహస్వామి వేయించేసి ఉన్న యాదగిరిగుట్ట క్షేత్ర ప్రాశస్యాన్ని, నక్షత్ర యోగం శీర్షికలో స్వాతి నక్షత్రంలో పుట్టినవారు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాల్ని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ విజయనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుద్ధపక్షం. ఇక ఈ వారం ముఖ్యమైన రోజుల్ని చూస్తే మార్చి 3వ తేదీ అంటే రేపటి నుండి యాదగిరిగుట్ట లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాల ప్రారంభం. మార్చి 4వ తేదీ పుత్ర గణపతి వ్రతం. ఇక మేషాది ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాల్ని క్రమంగా పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే బుధ శుక్రులు శుభులుగా ఉన్నారు. రవి కుజ రాహు కేతువులు అర్ధశుభులుగా ఉన్నారు. ఈ కారణంగా అశ్విని నక్షత్ర జాతకులకి స్థాన చలనపు ఆలోచన వస్తుంది. అది ఏమాత్రం సరికాదని గ్రహించండి. ఎవరైనా స్థాన చలనానికి తగినటువంటి పురికొల్పడాన్ని చేసినా నిర్ద్వంద్వంగా తిరస్కరించండి. భరణి నక్షత్ర జాతకులు ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతుల్ని చేయడాన్ని ఒక ప్రణాళికగా వేసుకుని ప్రారంభించాలనుకుంటారు. కొద్ది కష్టం మీద ఆ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. కృత్తికా నక్షత్ర జాతకులు విదేశాల్లో ఉంటే స్వదేశానికి రావాలని, స్వదేశంలో ఉన్నట్టయితే విదేశానికి వెళ్లాలని అనుకుంటారు. కొద్ది ప్రయత్నం మీద ఆ ఫలితం సాధ్యమవుతుంది తప్ప వెంటనే అనుకున్నంత తేలికగా మాత్రం ఈ వారం పరిష్కరింపబడే అవకాశాలు కనిపించడం లేదు. ఈ వారం ఈ రాశివారు సరస్వతి స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. నిత్యం నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శ్రేష్టం. ఇక ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వ్యాపారపు లావాదేవీల్ని స్వయంగా చూసుకోవడం ఉత్తమం. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురు శుక్ర బుధులు శుభులుగా ఉన్నారు. ఆ కారణంగా కృత్తికా నక్షత్ర జాతకులకి బంధుమిత్రుల రాకపోకల వలనో లేక ఆర్భాటాలకో అనవసర వ్యయం అయ్యే అవకాశం బాగా కనిపిస్తోంది. రోహిణీ నక్షత్ర జాతకులకి ప్రయాణాలు లాభసాటిగా ఉండవు, కానీ ప్రయాణాలు చేయవలసిన అవసరం బాగా కనిపిస్తోంది. వీలైనంత వరకు ప్రయాణాలని తగ్గించుకోవడం, శరీరానికి సంబంధించిన శ్రమ లేకుండా చూసుకోవడం అవసరం. మృగశిర నక్షత్ర జాతకులకి మానసికమైన ప్రశాంతత క్రమంగా ఈ వారం నుండి ప్రారంభమై స్వస్థులుగా కాగలిగే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం దుర్గా అష్టోత్తర శతనామాల్ని పఠించడం ఉత్తమం. శనికి అభిషేకాన్ని ప్రతి శనివారం నాడు చేయించుకున్నట్టయితే పాల్గొన మాసం నిండుగా చాలా ఆనందం కలుగుతుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఎవరికి రుణాలని ఇయ్యద్దు. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే రవి శుక్ర కేతువులు మాత్రమే శుభులుగా ఉన్నటువంటి కారణంగా మృగశిర నక్షత్ర జాతకులు కొత్త వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రణాళికని అమలు పరచడానికి తగిన ఏర్పాట్లన్నిటినీ చేసుకున్నప్పటికీ కూడా మానసికమైనటువంటి అధైర్యం, శారీరకమైన అశాంతి కారణంగా వెంటనే దాన్ని అమలు చేయలేకపోతారు. అధైర్యాన్ని పొందవలసిన అవసరం మాత్రం లేదు, తప్పక అమలయ్యే ఆలోచన మీదట ప్రారంభమవుతుంది. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి ఏ పని కాకుండా తాత్కాలికంగా నిదానంగా అడుగులు వేసుకుంటూ ఉన్నట్టుగా ఉంటుంది. ఏ కార్యక్రమమైనా ముందు నాటికి మంచి ఫలితం లభించే అవకాశం ఉంది. శారీరక అనారోగ్యం గురించిన శ్రద్ధ పట్టడం ఎంతైనా అవసరం. పునర్వసు నక్షత్ర జాతకులకి కుటుంబంలో కొద్దిగా అనైకమత్యం కారణంగా అనవసరమైన వివాదాలు చోటు చేసుకోవచ్చు. కాబట్టి ఆలోచించి మాత్రమే మాట్లాడడం ఎంతైనా అవసరం. పొరపాటున నోరు జారినట్లయితే దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే ప్రమాదం ఉందని గ్రహించాలి. ఈ వారం ఈ రాశివారు అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనం చేయడం ఉత్తమం. సంతానం కోసం లేదా జీవితంలో అభివృద్ధి కోసం ప్రత్యేకమైన ఏదో ఒక భగవంతుడికి సంబంధించిన దీక్షని చేపట్టండి. ఈ రాశివారు ఈ వారం పొదుపుని పాటించి తీరాలి. ఇక ఈ వారం
కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుజ బుధ శుక్రుడు అర్ధశుభులుగా ఉన్నటువంటి కారణంగా పునర్వసు నక్షత్ర జాతకులు జాగ్రత్తగా పొదుపుని పాటించాలి అనుకుంటూనే అధిక వ్యయానికి గురయ్యే సూచన ఉంది. అందుకోసం ప్రతిదీ కూడా నమోదు చేసుకుని మాత్రమే వ్యయాన్ని చేస్తే ఎంత పొదుపు చేయగలుగుతున్నది, ఎంత చేయలేకపోతున్నది తెలిసి జాగ్రత్త పడే అవకాశం లభిస్తుంది. పుష్యమి నక్షత్ర జాతకులు ఈ పని చేసుకోవాలి, ఆ పని చేసుకోవాలి అని అనుకుంటూ ఏ పనిని చేయలేనంతటి పని ఒత్తిడి ఈ వారంలో బాగా కనిపిస్తుంది. ఏ పనికి ఆ పనే అతి ముఖ్యం అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏదో ఒక పని అవుతోందనే ధైర్యంతో సంతోషంతో గడపండి తప్ప ఏదీ చేసుకోలేకపోతున్న అధైర్యానికి నిరుత్సాహానికి గురి కావద్దు. ఆశ్లేష నక్షత్ర జాతకులు స్థిరమైన ఆస్తిని కొనాలనే ప్రయత్నాన్ని బాగా చేస్తారు. కానీ తాత్కాలికమైన శారీరక అనారోగ్యం కారణంగా ఆ పనిని వాయిదా వేసుకోవలసి వస్తుంది. అంత మాత్రం చేత నిరుత్సాహాన్ని పడాల్సిన అవసరం లేదు. ఈ వారం ఈ రాశివారు లలిత సహస్రనామ స్తోత్ర పఠనం చేయడం ఉత్తమం. ముఖ్యంగా ప్రతి సోమవారం నాడు ఈ పాల్గొన మాసం పొడుగునా రుద్ర అభిషేకాన్ని చేయించుకుంటూ ఉండడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆరోగ్య విషయంలో ముందస్తు జాగ్రత్తతో ఉండాలి. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురు శని రాహులు శుభులుగా ఉన్నటువంటి కారణంగా మఖా నక్షత్ర జాతకులు ఏ పనికి ప్రయత్నం చేసినప్పటికీ ప్రయత్నం అనుకూలించే అవకాశం తక్కువ అని ముందే స్థిరపడిపోయి మనసులో గాని ఉన్నట్టయితే ధైర్యంగా ముందుకు అడుగులు వేయగలరు. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు తమకి రావలసినటువంటి బాకీలని వసూలు చేసుకోవడం కోసం ప్రయత్నం చేసినా సాధ్యం కాకపోవచ్చు. ఖచ్చితంగా మాత్రం తొందరలోనే ఆ పనులు పూర్తవుతాయని గ్రహించాలి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు తమ దగ్గర సొమ్ముని ఉంచుకుని కూడా ఎక్కడా పెట్టుబడి పెట్టుకోలేని పరిస్థితి కలగచ్చు. కుటుంబ అనైకమత్యం కారణంగా ఒక నిర్ణయానికి ఏ విషయంలోనూ కొనుగోళ్ల విషయంలో రాలేకపోవచ్చు. అది మంచిదే తప్ప చెడుకి పర్యవసానం మాత్రం కాదు. ఈ వారం ఈ రాశివారు ఆంజనేయ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. పాల్గొన మాసం కాబట్టి గొడుగుని చెప్పులని అవసరమైనటువంటి వ్యక్తి ఎవరో గమనించి వారికి దానం చేయడం శ్రేష్టం. ముఖ్యంగా ఈ రాశివారి ఈ వారం రావలసిన బాకీలని వసూలు చేసుకోవడం కోసమే ఈ వారాన్నంతటినీ వినియోగించడం ఫలితాన్ని ఇస్తుంది. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే బుధుడు అర్ధశుభుడుగా ఉన్నటువంటి కారణంగా ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు రుణ సంబంధమైనటువంటి వ్యవహారాలను పరిష్కరించుకోవడం కోసం మీరు రుణాన్ని తీసుకోవాల్సి వచ్చినా లేక రుణాలని వసూలు చేసుకోవాల్సి వచ్చినా సగం మాత్రమే ఫలితాన్ని విజయపూర్వకంగా పొందగలుగుతారు. మిగిలిన సగం కొంతకాలం పిమ్మట మాత్రమే వస్తుంది. హస్త నక్షత్ర జాతకులు ఆరోగ్య భంగమైందనేటటువంటి యథార్థాన్ని గుర్తించి సరైనటువంటి వైద్యుడి దగ్గరికే వెళ్లి ఔషధాన్ని ప్రారంభిస్తారు. ఆ వ్యాధి తప్పక నయం అయ్యేటటువంటిదిగానే మీకు తెలిసి మీరు సంపూర్ణమైన ధైర్యంతో ఉండగలుగుతారు. చిత్తా నక్షత్ర జాతకులకి ఈ వారం మంచి ఆలోచన కలుగుతుంది. వ్యాపారపు అభివృద్ధి కోసం దానికి సంబంధించిన ప్రణాళికని మాత్రమే వేయగలుగుతారు. దాన్ని అమలు చేయడం మాత్రం మీద కాలంలో చేయగలుగుతారు. ఇది శుభ సూచికమే. ఈ వారం ఈ రాశివారు గణేష అష్టోత్తర శతనామ పఠనం చేయడం ఉత్తమం. ముఖ్యంగా మారేడు దళాలతో ప్రతి శనివారం ఈ పాల్గొన మాసం పొడుగునా అభిషేకాన్ని చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు గుంభనని వీడి కుటుంబ సభ్యులతో విషయాన్ని చర్చించుకుని మాత్రమే కార్యక్రమంలోనికి దిగాలి. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురు శుక్రులు శుభులుగా ఉన్నారు. రాహు కేతువులు అర్ధశుభులుగా ఉన్నారు. ఈ కారణంగా చిత్తా నక్షత్ర జాతకులు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడినటువంటి కారణంగా అపనిందకి గురి కావలసి వస్తారు. తప్పు తమ మీదే ఉన్నట్టుగా లోకమంతా తెలియచేసే అవకాశం కనిపిస్తుంది. స్వాతి నక్షత్ర జాతకులు ఉన్నది ఉన్నట్టుగా మనసులో ఉన్నదాన్ని చెప్పినటువంటి కారణంగా ఇబ్బందులకి గురి అవుతారు. అంతేకాక అధికారుల కోపానికి కూడా గురి అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కొద్ది జాగ్రత్తగా వ్యవహరించడం ఉత్తమం. విశాఖ నక్షత్ర జాతకులు పరమ ధర్మబద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఒక నిందకి గురవుతారు. అనవసరంగా ఈ నిందకి పాల్పడ్డావేమో అనేటటువంటి పశ్చాత్తాపం కూడా వారిలో కలిగే అవకాశం కనిపిస్తోంది. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం. పాల్గొన మాసంలో శ్రీకృష్ణునికి తులసి మాలని సమర్పించడం శ్రేష్టం. ముఖ్యంగా ఈ వారం ఈ రాశివారు తాము చేస్తున్నటువంటి పని సక్రమమైనదేనా అని 1-2 మార్లు ఒంటరిగా కూర్చుని ఆలోచించుకోవడం శ్రేష్టం.
ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే శుక్రుడు కేతువు శుభుడుగా ఉన్నారు. కుజుడు అర్ధశుభుడుగా ఉన్నటువంటి కారణంగా విశాఖ నక్షత్ర జాతకులు మానసికమైనటువంటి మనోవ్యధకి గురై సంపూర్ణమైన దైవ ధ్యాన దృష్టిలోనికి వెళ్తారు. అది చాలా ఉత్తమమైనటువంటి మార్గం. శారీరక ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించే విధానం. అనురాధ నక్షత్ర జాతకుల్లో భార్యాభర్తల్లో చిన్న పొరపొచ్చం వచ్చినటువంటి కారణంగా మనస్పర్ధలు ఏర్పడి కుటుంబంలో కొద్ది అనైకమత్యం వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎవరో ఒకరు తగ్గిపోతే ఆ స్థితి తొలగే అవకాశం కనిపిస్తోంది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి మానసిక సంఘర్షణకి గురయ్యే అవకాశం కనిపిస్తోంది. శని సరిగా లేనటువంటి కారణంగా ఈ స్థితి కలుగుతుందనే యథార్థాన్ని తెలుసుకుని కొద్ది మానసికమైన నిబ్బరంగా ఉండడం ఉత్తమం. రాజేశ్వరి స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం. దేవాలయాలకి యథాశక్తి పుష్పాలని మాలల కోసం సమర్పించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మంచి ధైర్యాన్ని మీ సొంతం చేసుకుంటూ నిర్భయంగా ఉండండి. అబద్ధాన్ని మాత్రం ఆడకుండా ప్రయత్నించండి. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే శని రాహువులు శుభులుగా కనిపిస్తున్నారు. రవి బుధులు అర్ధశుభులుగా కనిపిస్తున్నటువంటి కారణంగా మూలా నక్షత్ర జాతకులు తాము ఏ పనిని ప్రారంభించినప్పటికీ కూడా తమంత తాముగా ఆ పనికి సంబంధించిన శుభ సంకేతాలని పొందుతూ పనుల్ని విజయవంతంగా చేసుకోగలవనే ధైర్యానికి లోనవుతారు. చాలా ఉత్సాహంగా ఈ వారాన్ని గడుపుతారు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు తాము ఎప్పుడో విడిచిపెట్టినటువంటి పనికి సంబంధించిన మిగిలిన కార్యక్రమాలని ఈ వారంలో ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. పనులు కూడా సానుకూలపడే అవకాశం కనిపిస్తోంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఊహ మానేసి ఉన్న వ్యాపారాన్ని గట్టి చేసుకోవాలని, అలాగే రాజకీయ రంగంలో ఉన్నవారు గాని అయినట్లయితే సరైనటువంటి నిర్ణయాన్ని ఈ వారంలో తీసుకోవాలని గాని ఊహిస్తారు. ఆ తీసుకోబోయే నిర్ణయం చాలా చక్కనిదిగా ముందు కాలంలో పరిణమిస్తుంది. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ అష్టోత్తర శతనామాలని పఠించడం ఉత్తమం. యథాశక్తి ఏదైనా ఒక ఆలయాన్ని ఎంచుకుని మరమ్మతులుంటే స్వయంగా చేయించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మితంగా మాట్లాడుతూ ఆలోచనని అమలు చేయండి తప్ప ఆలోచనని బహిరంగపరచద్దు. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే రవి బుధ శుక్రులు శుభులుగా ఉన్నటువంటి కారణంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఆర్థికమైనటువంటి విషయాల్లో తగు జాగ్రత్తతో ఉండి ఎంత వ్యయాన్ని చేస్తున్నారో దాన్ని జాగ్రత్తగా గమనించి ఆచి తూచి ఖర్చు చేస్తూ కుటుంబాన్ని ఒక పద్ధతికి తెచ్చుకోగలుగుతారు. శ్రవణ నక్షత్ర జాతకుల్లో కొత్తదైనటువంటి ప్రయత్నాలు చేసినటువంటి కారణంగా ఎక్కడెక్కడ ఆగిపోయినటువంటి ప్రభుత్వం నుంచి రావలసిన కాగితాలు, అలాగే ప్రభుత్వంతో తెచ్చుకోవలసిన లావాదేవీలు అన్నీ సక్రమంగా దాదాపు పూర్తి చేసుకోగలుగుతారు ఈ వారంలో. ధనిష్ఠ నక్షత్ర జాతకులు ఆరోగ్య భంగం ఏమీ లేనటువంటి కారణంగా పరమ సంతోషంగా గడపగలుగుతారు. తాము ఏదో మరో ప్రదేశానికి వెళ్లాలనే స్థాన చలనపు ఊహని పూర్తిగా మానేసుకుని ఉన్న చోటనే వ్యాపారాన్ని వృత్తిని పెంచుకుని గట్టి చేసుకోవాలనే నిర్ణయానికి స్థిరంగా వస్తారు. అది మంచిదే. ఈ వారం ఈ రాశివారు నవగ్రహ స్తోత్ర పఠనం చేయడం ఉత్తమం. ముఖ్యంగా నిత్య పూజని మరవకుండా చేయడం ఎంతైనా అవసరం. ఈ రాశివారు ఈ వారం శత్రువుల్ని కూడా మీరే జాగ్రత్తగా పలకరిస్తూ ఎవరిని శత్రుత్వంతో మీ విషయంలో లేకుండా చేసుకోవడం ఎంతైనా అవసరం. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురు శుక్ర రాహు కేతువులు శుభులుగా ఉన్నటువంటి కారణంగా ధనిష్ఠ నక్షత్ర జాతకులు నిర్మాణ ప్రయత్నాన్ని గాని ప్రారంభించి ఉన్నట్లయితే మీ క్రింది ఉద్యోగస్తులు మీతోనే విరోధించి వెళ్లిపోయే అవకాశం ఉంది. కాబట్టి తగిన ప్రత్యామ్నాయపు ఏర్పాట్లని చేసుకోవడం గాని లేదా వారిలో ఉన్న అసంతృప్తిని తొలగించేందుకు ప్రయత్నం గాని చేసినట్టయితే నిర్మాణ ప్రయత్నాలు మరింత విజయవంతంగా కొనసాగగలుగుతాయి. శతభిష నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి ప్రయాణాలన్నింటినీ వాయిదా వేసుకుని ఉన్న చోట వృత్తి వ్యాపారాలని ఉద్యోగాన్ని సమర్థతతో పరిష్కరించుకోవడం, సమర్థతతో నడిపించుకోవడం ఎంతైనా అవసరం ఈ వారంలో. పూర్వభద్ర నక్షత్ర జాతకులు తమకి సంబంధించిన అన్ని పనుల్ని తామే స్వయంగా పరిష్కరించుకోని పక్షంలో ఇతరులు మీ పనిని ఏమాత్రమూ చేయరు. కాబట్టి ఉన్న చోటనే పని ఆగిపోయే ఆ పరిస్థితి ఎదురవుతుంది. అందుకోసం నిశ్చయంగా పనికి సంబంధించిన ప్రయత్నాన్ని
మీ అంతటి మీరే కొనసాగించుకోవాలని గుర్తుంచుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ఈ వారం ఈ రాశివారు పఠించడం ఉత్తమం. ముఖ్యంగా గోవులకి ప్రీతిపాత్రమైన మాసం కూడా కాబట్టి ఆవులకి మేతను పెట్టండి యథాశక్తి. ఈ రాశివారు ఈ వారం మొగమాటాన్ని వీడి స్పష్టంగా చేయదలిచిన దాన్ని నిర్భయంగా చెప్పడం ఎంతైనా అవసరం. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే శుక్రుడు శుభుడుగా ఉన్నాడు, బుధుడు అర్ధశుభుడుగా ఉన్నాడు. ఆ కారణంగా శతభిష నక్షత్ర జాతకులు నిర్మాణ రంగానికి లేదా రాజకీయ రంగానికి చెందినవారైతే తాత్కాలికంగా మీ పనులన్నీ స్తబ్దతతో ఉండిపోయి మనం చేసుకోబోయేటటువంటి పని అవుతుందా కాదా అనే డోలాయమాన స్థితిలో ఉండిపోతారు. దాని గురించి ఆలోచించకండి, చక్కనైనటువంటి నిర్ణయంతోనే మీరు యువతలకి రాగలుగుతారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులు ఈ వారం తగు నిర్ణయాన్ని చేయలేకపోతారు. ఏ పనిని చేయలేకపోతున్నామనే నిరుత్సాహానికి మాత్రం గురి కావద్దు. ఈ స్తబ్దత మంచిదైనటువంటి నిర్ణయంతోనే ఛేదింపబడుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు సంపూర్ణమైన ఐకమత్యం కోసం ప్రయత్నించిన తాత్కాలికంగా ఐకమత్యం వచ్చే అవకాశం లేదు. కానీ మీరు ఈ ప్రయత్నం చేయడం అనేది ఐకమత్యపు ధోరణికి నడుస్తుంది, నడిపిస్తుంది. రేవతి నక్షత్ర జాతకులు కుటుంబానికి సంబంధించిన అనారోగ్యం గురించిన తాత్కాలికమైన అశాంతితో ఉంటారు. అది తొలగుతుంది. పరమ ధైర్యంగా ఉండగలుగుతారు. నిర్భయంగా ఉండండి. సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠిస్తూ ఈ వారం ఈ రాశివారు గడపడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం గోశాలలకి ఏదైనా యథాశక్తి ద్రవ్యాన్ని గాని లేదా కావలసినటువంటి వస్తు సంభారాలని గాని సమకూర్చడం ఉత్తమం. ఈ రాశివారు ఈ వారం తమకి శత్రువులున్నారనే యథార్థాన్ని గమనించి ప్రవర్తించడం, మాటల్ని ఆచి తూచి మాట్లాడుతూ ఉండడం ఎంతైనా అవసరం. ఇక రేపటి నుండి యాదగిరిగుట్ట లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలు అవుతున్న కారణంగా యాదగిరిగుట్ట క్షేత్ర ప్రాశస్త్యాన్ని తెలుసుకుందాం. లక్ష్మీ నృసింహస్వామి, జ్వాలా నృసింహస్వామి, గండ పేరుండ లక్ష్మీ నృసింహస్వామి, యోగానంద లక్ష్మీ నృసింహస్వామి, ఈ నలుగురితో పాటు ఉగ్ర నరసింహస్వామి, పంచ నరసింహులు ఒకే చోట వెలిసిన మహాద్భుత క్షేత్రం యాదగిరిగుట్ట క్షేత్రం. జ్వాలా రూపంలో పరమేశ్వరుడు కనిపిస్తాడు ఆలయంలోనికి వెళ్ళగానే. ఎక్కడ ఏ జ్వాలని చూసినా అందులో లక్ష్మీ నృసింహస్వామిని దర్శించాలనే విశేషాన్ని మనం మొదటగా గమనించాలి. ఆ రూపాన్ని చూసి ఉగ్ర నరసింహస్వామిగా ఆ రూపాన్ని దర్శించాలి. రెండు కనుబొమల మధ్య ప్రదేశంలో అది హిరణ్యకశిపుణ్ణి చీలిస్తూ ప్రహ్లాదుణ్ణి రక్షిస్తూ ఉండేటటువంటి సందర్భంగా ఆ ముఖ్యమైనటువంటి రూపాన్ని హృదయంలో నిక్షిప్తం చేసుకోవాలి. ఇక గండభేరుండ లక్ష్మీ నృసింహస్వామి వ్యక్తులకి వచ్చేటటువంటి శారీరక అనారోగ్యాలని, మానసికమైనటువంటి రుగ్మతలని తొలగించేటటువంటి మహానుభావుడు. అందుచేతనే చాలా మంది దీర్ఘ వ్యాధిగ్రస్తులైనటువంటి వారు ఈ కొండ మీదికి వచ్చి స్వామికి నమస్కరించి 3 రోజుల పాటు కొండ మీదనే నిద్ర చేసి ఆయన శస్త్రచికిత్స చేసినటువంటి కారణంగా సంపూర్ణ ఆరోగ్యవంతులై తిరిగి వెళ్తూ ఉండడం అనేది చరిత్రలో అనాదిగా వస్తున్న సత్యం. ప్రస్తుతం అందరూ అనుభవిస్తున్నటువంటి యథార్థమైన విశేషం కూడా. ఇక యోగానంద లక్ష్మీ నృసింహస్వామిని పరిశీలిస్తే మనకి తిరుమల వెంకటేశ్వర ప్రభు ఆలయంలోనికి వెడుతూ ఉన్నప్పుడు కూడా ఎడమ వైపున బంగారు వాకిలికి ముందుగా మనకి కనిపిస్తారు. యోగరూపంగా ఉన్నటువంటి లక్ష్మీ నృసింహస్వామి యోగ ఆనంద లక్ష్మీ నృసింహస్వామి. ఇక లక్ష్మీదేవిని ఎడమ చేతితో పొదివి పట్టుకుని తొడమ మీద కూర్చోబెట్టుకుని మహానుభావుడైనటువంటి ఏ స్వామి మనకి దర్శనాన్ని ఇస్తాడో ఆయన లక్ష్మీ నృసింహస్వామి. 5 నృసింహస్వాములని ఏకకాలంలో దర్శించగలిగిన మహాద్భుత శక్తిని, అమోఘమైన తపశ్శక్తిని అందించగలిగినటువంటి ఒకే ఒక క్షేత్రం యాదగిరిగుట్ట క్షేత్రం. ఒక్కసారి యాదగిరిగుట్ట క్షేత్రాన్ని కాని దూరం నుండి చూస్తే సాక్షాత్తు సాలగ్రామ రూపంగా గోచరిస్తుంది. అటువంటి సాలగ్రామ నృసింహస్వామి రూపంలో ఉండే ఈ క్షేత్రానికి ఇంతటి ప్రాశస్త్యం, ఇంతటి ప్రాధాన్యం కలగడానికి కారణం యాదర్శి ఒకప్పుడు తపస్సు చేసి తన తపశ్శక్తిని ఇక్కడ ధారపోయడమే. ఆయన ఒక మాట అన్నారు, ఎవరు ఇక్కడికి ఎంతెంత భక్తి శ్రద్ధలతో వచ్చి స్వామిని సేవిస్తారో వారికి తగినంత భక్తి శ్రద్ధలకి అనుగుణంగా నా తపశ్శక్తి చెందుతుందని సెలవిచ్చారు. కాబట్టి ఆ అనుగ్రహ కారణంగా
ఎంత భక్తి శ్రద్ధలతో మనం ఆ స్వామిని సేవిస్తే అంత అమోఘమైన తపశ్శక్తిని యాదర్శికి సంబంధించిన దాన్ని పొందగలుగుతాం. ఇక నక్షత్రయోగం శీర్షికలో స్వాతి నక్షత్ర జాతకులు ఏ దైవాన్ని పూజించాలి, ఏ లక్షణాలతో ఉంటారు వంటి విశేషాలని తెలుసుకుంటారు. ఈ వారం నక్షత్రయోగం శీర్షికన స్వాతి నక్షత్ర సంజాతకుల జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ లక్షణాలు ఏంటి, వాళ్ళు జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఏ రంగాలను ఎంచుకోవాలి, ఏ దైవాన్ని ఆరాధించాలి, ఎలాంటి రత్నధారణ చేయాలి అనే విషయాలను గురించి తెలుసుకుందాం. స్వాతి నక్షత్రాన్ని రాహుగ్రహం పరిపాలిస్తుంది. స్వాతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే గొప్ప మేధావులుగా, అధికారులుగా, సైంటిస్టులుగా విశేషమైనటువంటి రీతిలో రాణించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఈ నక్షత్ర సంజాతకులు ప్రజలకు ఉపయోగపడేటటువంటి పనులు చేసి చరిత్రలో శాశ్వత స్థానాన్ని సంపాదిస్తారు. అంతేకాకుండా వీళ్ళకి అసాధారణంగా అనుకోకుండా రాజకీయ జీవితం కూడా కలిసి వస్తుంది. జీవితంలో వృత్తి, ఉద్యోగం, వ్యాపారం అన్నింటిలో కూడా క్రమక్రమంగా అభివృద్ధిని చెందుతారు. అంతేకాకుండా ఈ నక్షత్ర సంజాతకులు ప్రత్యేకంగా బాహ్య సౌందర్యం కంటే అంతఃసౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కళారంగంలో వీళ్ళు కనుక ప్రవేశించినట్లయితే విశేషంగా రాణించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. సినిమా రంగంలో వీళ్ళు సంచలనాలు నమోదు చేయటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఈ స్వాతి నక్షత్ర సంజాతకులకి గుప్తమైనటువంటి ధనం ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంది. నమ్మిన వాళ్ళ దగ్గర ఈ స్వాతి నక్షత్ర సంజాతకులు ఎలాంటి పరిస్థితుల్లో అబద్ధాలను చెప్పరు. ఈ స్వాతి నక్షత్ర సంజాతకుల జీవితం అనేక మందికి ప్రామాణికంగా, మార్గదర్శకంగా ఉంటుంది. ప్రత్యేకంగా స్వాతి నక్షత్ర సంజాతకులు జీవితంలో ఏ విషయంలోనైనా సరే ఒకే వైపు ఆలోచించకుండా రెండు వైపులా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకోవటం ద్వారా చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. అనేక మందితో స్నేహభావాన్ని పెంపొందింపజేసుకొని ఆనందకరమైన జీవితాన్ని కూడా గడపవచ్చు. ఈ నక్షత్రం వాళ్ళు ఆరాధించవలసినటువంటి దైవం దుర్గాదేవి. వీళ్ళు ధరించవలసినటువంటి రత్నం గోమేధికం. ఇవి ఈనాటి ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం విశేషాలు. తిరిగి రేపటి శుభమస్తు కార్యక్రమంలో రాశి ఫలాలతో పాటు వాస్తు విశేషాలని కూడా తెలుసుకుంటారు. ఇక పైవారం శుభమస్తు కార్యక్రమంలో విశాఖ నక్షత్ర జాతకులు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ దైవాన్ని పూజించాలి ఆ విశేషాలని, దాంతోపాటు ఏలునాటి శని అని అంటారు, ఏలిన నాటి శని అంటారు, దాని గురించిన సంపూర్ణ సమాచారాన్ని, దాన్ని తొలగించుకునే విధానాలని తెలుసుకుంటారు. అంతవరకు సెలవు. నమస్కారం.